మకర రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 మే మాసంలో మకర రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారము, గురువు గారు మిథున రాశిలో సంచారము, రాహు కుంభంలో సంచారము, కేతువు సింహ రాశిలో సంచారము, అలానే కుజుడు మే 11వ తేదీ మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలానే శుక్రుడు మే 14వ తేదీ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలానే సూర్య బుధ ఇద్దరు కూడా మే 15వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా మకర రాశి వాళ్ళకి గత కొన్ని మాసాల నుంచి తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు. మార్చి మాసంలో అయితే కౌటుంబిక విషయాలలో చాలా ఒడిదుడుకులు, ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. అలానే ప్రయాణాలలో ఇబ్బందులు, సోదరులతో ఇబ్బందులు, తగాదాలు లాంటివి, అలానే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఖర్చులు పెరగడం లాంటిది, ఆర్థిక విషయాలలో కూడా వెనక్కి పడిపోవడం లాంటిది, అలానే మీరు ఏది అనుకున్నా కూడా అది అక్కడ ఇబ్బందులు మీరు ఫేస్ చేయడం లాంటిది కూడా మీరు చూస్తూ వస్తున్నారు. అయితే ఈ ఒక మే మాసంలో ఏదైనా చేంజెస్ ఉందా అని చూసుకున్నట్లు గనకైతే ఈ మే మాసంలో 14వ తేదీ వరకు మాత్రమే శుక్రబలం ఉంటుంది. అలానే కాస్త కుజబలం ఉంటుంది. ఈ 14 దాటిన తర్వాత గురుబలం ఉండదు, శుక్రబలం ఉండదు, బుధబలం ఉండదు, సూర్యబలం కూడా ఉండదు. అలానే కుజ బలం కూడా ఉండదు. ఒక్క శని బలం మాత్రమే ఈ ఒక్క మాసంలో మిమ్మల్ని రక్షించాలి. ఇది వాస్తవం అండి. ఇది గోచారంలో ఉంటున్న ఫలితాలు మాత్రమే. మీ జన్మ జాతకంలో మంచి పీరియడ్ గనక జరుగుతూ ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ ఒక మాసంలో 14వ తేదీ తర్వాత స్త్రీలతో విభేదాలు లాంటిది, అలానే షుగర్, బీపీలు ఉన్నవాళ్ళు కాస్త హెల్త్ రిలేటెడ్ కొంచెం కేర్ తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అలానే ముఖ్యంగా ఈ మే 14వ తేదీ వరకు కొంచెం అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. మే 14 దాటిన తర్వాత కాస్త స్త్రీలతో ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడం లాంటిది, లేదా మీరు అనుకున్నట్టుగా పనులు సరిగ్గా జరగకపోవడం లాంటిది, ఇంట్లో ఒత్తిడులు, కోపం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. తల్లితో విభేదాలు, తల్లి ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు, అలానే ఉద్యోగరీత్యా చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడం లాంటిది, ఎంత కష్టపడినా ఉద్యోగంలో కొంచెం డిస్టర్బెన్సెస్‌గా అనిపించడం లాంటిది, ఇలాంటివి మీరు ఫేస్ చేయడానికి ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదొక్క మాసమే అండి. మే తర్వాత జూన్ 2వ తేదీ నుంచి గురుబలం రాబోతుంది. ఈ గురుబలం అనేది మన జీవితంలో అన్నీ ఈ గురుబలములనే జరగదండి. మన జాతకం చాలా ఇంపార్టెంటు. రాశి ఫలితాలు ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు ఎవరికి రాశి ఫలితాలు ఇంపార్టెంటు? మన జన్మ జాతకంలో గనక గ్రహ దశలు బాగా లేనప్పుడు మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అప్పుడు కాస్త గురుబలం వస్తే కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతాం. ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. ఈ ఈ ఒక గోచారం అనేది. దీన్ని గుర్తించండి. మొత్తానికి మే 14వ తేదీ తర్వాత కాస్త ఒత్తిడులు పెరుగుతాయండి. స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. అలానే ఈ భూమి రిలేటెడ్ అంటే భూమి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు, వాహనం విషయంలో, అలానే ఎవరైతే కొత్తగా ప్రాపర్టీ లేదా సైట్ కొనుగోలు లేదా సైట్ అమ్మాలి అనుకున్న వాళ్ళకి ఈ ఒక మాసంలో కాస్త మంచి రిజల్ట్ అనేది రాబోతున్నది. అంటే మిగతా అంతా కూడా ఆర్థిక విషయాలలో పెద్దగా అభివృద్ధి లేకుండా ఉండడం లాంటిది, కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడం లాంటిది, స్త్రీలతో విభేదాలు, మీరు ఎంత ప్రేమించినా మీరు ఫ్రెండ్స్‌తో కావచ్చు, మీరు ఇష్టపడిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇక మీరు ఎవరినైనా ఇష్టపడినా మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీరు చేసే ప్రతి పని కావచ్చు, కొంచెం పోరాటంలాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళతో. ఆ ఒక విషయాలలో కొంచెం పోరాటం, కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉండే ఆస్కారాలు మే 14వ తేదీ తర్వాత కనిపిస్తూ ఉంటుంది. మే 14 వరకు కాస్త కొంచెం పర్లేదు. మెంటల్లీ కొంచెం పర్లేదు. హ్యాపీనెస్‌గా ఉంటారు. కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా మీరు మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్‌తో. ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ మే 13, 14 తర్వాత కాస్త ఒత్తిడులు పెరుగుతాయి. బట్ భూ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు, వాహనం కొనుగోలు, ప్రాపర్టీ రిలేటెడ్ సైట్ అమ్మాలనుకున్న వాళ్ళకి కాస్త ముందడుగు వేస్తారు. కాస్త మంచి రోజులు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇలాంటి పరిస్థితి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. అలానే
స్త్రీలతో మెయిన్ మీ భార్య లేదా మీరు ఇష్టపడిన అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే పరస్త్రీల విషయంలో కాస్త ఇబ్బందులు కలిగించే విషయం కొంచెం జరిగే సూచనలు కూడా ఉంటాయి. కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు అంటే కాస్త కొంచెం వాళ్ళ నుంచి ఏదైనా ఖర్చులు పెరగడం లాంటిది ఇట్లాంటివుంటాయి. అలానే ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉన్నట్టు గనకైతే వాళ్ళు కూడా కాస్త ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా భోజనాలు చేసుకుంటూ కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటే మంచిది. ఈ ఒక మే 14వ తేదీ తర్వాత. ఇక ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఏం చేసుకుంటూ వెళ్ళాలి అంటే కాస్త దుర్గా అమ్మవారిని పూజించుకోవడానికి ప్రయత్నం చేయండి. దుర్గాదేవిని అలానే తప్పనిసరిగా శ్రీరాముడిని లేదా శ్రీకృష్ణుడిని మీరు ఎంత పూజిస్తారో ఈ ఒక మాసంలో మే 14వ తేదీ తర్వాత శ్రీకృష్ణ మంత్ర జపము, భగవద్గీత లాంటివి చదువుకోవడం లాంటిది మీరు ఎంత చేస్తారో అంత మీకు మంచిగా ఉండబోతుంది. కొంచెమండి మే దాటిన తర్వాత కాస్త మీకు గురుబలం అనేది అందుకుంటారు. కాస్త ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి, స్ట్రెస్ తగ్గుతుంది, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కూడా మీకు తగ్గుతాయి. మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరమైతే లేదు. మే 14వ తేదీ తర్వాత కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.